హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో జెన్యూన్ ఛానల్. ఓకే, బాట్ ఛానల్ కాదు, జెన్యూన్ ఛానల్. ఎందుకు జెన్యూన్ ఛానల్లో బాట్ ఛానల్ కాదంటున్నానో వివరంగా చెప్తా. వీడియో కాంట్రవర్షియల్గానే ఉంటుంది. ఈ వీడియో డెడికేటెడ్ టు మై గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, మై క్యూట్ బాయ్ మహిదర్ బ్రో. మహిదర్ బ్రో నా పేరు చెప్పడానికి సందేహం లేదు. ఆయన పాపం నా పేరు చెప్పడానికి చాలా ఇబ్బంది పడి ఇటు గోకిసుకొని లాస్ట్లో మై రివ్యూస్ తెలుగులో బాట్ ఓట్లు పడుతున్నాయంట. నా పేరు చెప్పినా పర్లేదు, ఛానల్ పేరు చెప్పారు కాబట్టి స్పందించాల్సిందే. గట్టిగా స్పందిస్తాను. బ్రో, ఓ మైదర్ బ్రో, వింటున్నావా? మొన్న కూడా చూసా వీడియో. నాకు సంబంధం లేని దాంట్లో దూరడం ఎందుకు, ఆల్రెడీ మాట్లాడాను కదా, ఎన్నిసార్లు మాట్లాడతాను అని చెప్పి ఆగాను. బట్ మంచి ఇమిటేషన్ చేసావు. ఓ ప్రేక్షకుడా వింటున్నావా అని చెప్పి. వాళ్ళు వింటున్నారు, నువ్వు చేయట్లే వీడియోలు, అది చెప్తుంది. సరే, నువ్వు వద్దు, మీరు అన్నారు కదా, నన్ను మీరనే సంపాదిస్తాను. నా వయసులో నాకంటే చిన్న అయినా కూడా మీరనే సంబోధిస్తాను. ఓ మహిదరా, వింటున్నారు కదా? ఓకే. సో మహిదర్ బ్రోకి వీడియో కానీ రీచ్ అవ్వకపోతే అసలే నాకు 10,000 నుంచి 15,000 ఉందంట రీచ్. అక్కడ కమ్యూనిటీ పోస్టులో నాకు 2 లక్షలు వస్తున్నాయి. సో ఫేక్ ఓట్లు నేనే ఏం చేస్తున్నానని మనోడు నా మీద ఒకటి వేసాడు కదా, దాని గురించి మాట్లాడాలి కాబట్టి ఆయనకి షేర్ చేయండి కనీసం, ఆ మహిదర్ గారికి. ఆయన ఎక్కడున్నాడో పాపం, ఏ మూవీ రివ్యూస్లో బిజీగా ఉన్నాడో, ఏ ఐమాక్స్ దగ్గర ఉన్నాడో, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన కొంచెం షేర్ చేయండి, కొంచెం ట్యాగ్ కూడా చేస్తా ఆయన్ని. అన్న, అండర్ ఫెయిర్ యూజ్ ఆఫ్ పాలసీ మీ గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్ కోర్సులు అమ్మడం కాదు. యూట్యూబ్ కోర్సులు అమ్మే ముందు ఫస్ట్ యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూట్యూబ్ స్పెల్లింగ్ తెలుసుకోవాలి ఫస్ట్. నా వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కామెంట్ చేసి చూడండి. ఒకవేళ కోర్స్ కానీ నచ్చితే వెంటనే తీసుకోండి, లేకపోతే ఎంత ఆఫర్ ఎప్పుడు అదే ఆఫరు. ఎవడు తీసుకోకపోతే ఆఫర్లు తగ్గిస్తారు. అసలు ఫస్ట్ యూట్యూబ్ గురించి తమరికి తెలిస్తే కదా యూట్యూబ్ గురించి మాట్లాడడానికి. మీకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. పక్కోడి తమ్ముళ్ళ గురించి మాట్లాడతారు, పక్కోళ్ళ ఛానల్ గురించి మాట్లాడతారు, అవి బాడీ ఛానల్ అంటారు. మీదేంటి ఛానల్ ఏంటి? మీ ఛానల్కి 1,67,000 ఉన్నారు. మీకు పోల్ వచ్చేసరికి యూట్యూబ్ పోల్లో అంత తక్కువ వస్తుంది. అక్కడ మై రివ్యూస్ తెలుగులోకి 20,000 ఉన్నారు. ఎందుకు 2 లక్షలు వస్తున్నాయి? బాట్ ఓట్లా? అసలు యూట్యూబ్ అల్గారిథం తెలుసా? అసలు ఎలా బిహేవ్ చేస్తుంది అల్గారిథం అనేది? లేకపోతే ఫ్రీగా కోర్సులు అమ్మేస్తున్నారు మీరు? ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి? అసలు ఏ బేసిస్ మీద పనిచేస్తుంది? యూట్యూబ్కి రీచ్కి ఒక సంబంధం ఉందో తెలుసా? అసలు సబ్స్క్రైబర్స్తో పని లేదు తెలుసా? అసలు అది ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి, నాది వదిలేయండి, 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి లక్షల్లో వ్యూస్ రావడం ఎప్పుడు చూడలేదు ఎవరిది. మీద రీచ్ బట్టి ఉంటుంది, ఫేస్ వాల్యూ బట్టి ఉంటుంది. మనం ముందు బిల్డప్లు ఇస్తాం అన్నమాట. బిగ్ బాస్ రివ్యూస్ గట్టిగా చేసేస్తాం, దులిపేస్తాం. 2-3 ల్యాప్టాప్లు ఉన్నాయి. లెనోవా ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ ఉంది, హెచ్పి ల్యాప్టాప్ ఉంది, 3 ఫోన్లు ఉన్నాయి. 24/7 రికార్డ్ చేసేస్తాను. అందర్బాహారు ఏది? అందర్బార్ ఏది? ఇన్ని చెప్పారు. ల్యాప్టాప్లు లేవు, రికార్డింగ్లు లేవు, కష్టపడి రోజుకో వీడియో. ఇంక ఇది రీచ్ అవ్వట్లేదని చెప్పి కావాలని రాంగ్ అప్డేట్లు ఇచ్చి నీట్గా సైడ్ అయిపోయారు. ఓకే, ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ క్యూట్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎందుకు మీరు తప్పిపోయారంటే మీకు 1,67,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా మిమ్మల్ని దేకట్లేదు, మీకు రీచ్ లేదు, మిమ్మల్ని నమ్మట్లేదు, మీ ఫేక్ మాటలు నమ్మట్లేదు. ఇప్పుడు అందరూ మీ ఛానల్లో అస్సాం కేటగిరీలో వేసేసారు, అందుకే మీకు వ్యూస్ రావట్లేదు. డెడ్ అయిపోయింది మీ ఛానల్కి క్రెడిబిలిటీ లేదు. ఆ ఇంకో ఛానల్ కూడా పోతుంది. సేఫ్గా పెద్ద హీరోల సినిమాలు యావరేజ్ అని చెప్పడం కాదు, బాగోపోతే బాగోలేదని దమ్ము ఉండాలి. మన స్ట్రాటజీ ఏంటి? మంచిగా సినిమాల రివ్యూలకు వెళ్ళడం, సేఫ్గా పెద్ద హీరోలు ఏమైనా ప్రభాసు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు ఉంటే యావరేజ్ అని చెప్పాడు. కరెక్ట్గా చెప్పాలి. అది కూడా ఎన్ని రోజులు ఉండదు. అక్కడ కూడా కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. జెన్యూన్గా ఎవడైతే మూవీ రివ్యూ చెప్తాడో డౌన్ ద లైన్ వాళ్ళే నిలబడతారు. నేను మళ్ళీ మూవీ రివ్యూలు కూడా చెప్తా. ఎలా చెప్తానో చూసి నేర్చుకోండి కనీసం. ఏదో మూవీ రివ్యూ చెప్పమంటే 20 నిమిషాలు చెప్పి లాస్ట్లో యావరేజ్ అనేయడం కాదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు బాట్స్ అండ్ రీచ్ అనేది ఇంపార్టెంట్ మహిదర్ బ్రో. రీచ్ అల్గారిథం ఎలా బిహేవ్ చేస్తుందంటే, మీ ఛానల్ కేటగిరీ ఏంటి? తమరేమో బిగ్ బాస్ టైంలో బిగ్ బాస్ కేటగిరీ అంటారు, కాసేపేమో ఫ్యాక్ట్స్ ఛానల్ అంటారు, కాసేమో రివ్యూస్ అంటారు, కాసేపేమో ఏవేవో మాట్లాడతారు, కాసేపేమో నాన్ వెజ్తో వేయించుకుంటారు. ఇన్ని కేటగిరీలు మిక్స్ చేస్తే ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది మీ ఛానల్ ఏంటో? సో ఆడియన్స్కి చిరాకు దొబ్బింది. అది అసలు ఏ కేటగిరీ అర్థం కావట్లేదు. తెలుసు కదా కేటగిరీస్ ఉంటాయని, తెలుసా? ఛానల్ యూట్యూబ్ కోర్స్ అమ్మేస్తే కదా కేటగిరీస్ ఉంటాయి, తెలుసు కదా? పీపుల్ బ్లాగ్సా, ఎంటర్టైన్మెంటా, ఎడ్యుకేషనా, గేమింగా? మీదేంటి? మీ ఛానల్ కేటగిరీ ఏంటి అసలు తెలియదు. మరి జనాలు ఎందుకు చూస్తారు? చూడరు. పోనీ కన్సిస్టెన్సీ ఉందా అంటే అది లేదు. ముందు బిల్డప్ బాబెలా బోల్డ్ బిల్డప్. 3 ల్యాప్టాప్లు, 3 ఫోన్లు, 24/7. తర్వాత ఆపరేషన్ ఆదిరెడ్డి. ఏమైంది ఆపరేషన్? ఫైల్స్ ఆపరేషన్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోయారు. ఏదైనా మీరు చెప్పింది ఒక్కటైనా పాటించారా?
సీజన్ 7 24/7 చేస్తా అన్నారు. ఏది మధ్యలో జంపు, ఎలిమినేషన్ అప్డేట్లు, ఫేక్ అప్డేట్లు ఉదయం ఇచ్చేసి ఒక 3-4 వీడియోలు చేసేసి 70,000 80,000 సైడ్ వచ్చి నాకు స్టార్ ఇండియా దగ్గర నుంచి ఏదో రాంగ్ అప్డేట్ వచ్చింది. ఎందుకు పిల్లల అదే చిన్నపిల్లల వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుసు, చిరాకు వచ్చి చూడట్లేదు. దే హ్యావ్ లాస్ట్ ట్రస్ట్ ఆన్ యూ మై డియర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మిమ్మల్ని అందుకే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అన్నా. మొన్న 4 ఎలిమినేషన్ అప్డేట్లు చేశారు. ఎక్సలెంట్, మార్వెలస్. ఎంత టాలెంటెడ్గా ఉన్నారు మీరు. ఇంత టాలెంటెడ్గా ఉండి యూట్యూబ్ అల్గారిథం ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, రీచ్ గురించి మాట్లాడుతున్నారు. చెప్తున్నా 1000 సబ్స్క్రైబర్లు ఉన్నోడికైనా రీచ్ ఉంటే ఎన్ని ఓట్లైనా వస్తాయి. ఇమేజ్ పోల్కి టెక్స్ట్ పోల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే టెక్స్ట్ పోల్ పెడితే దానికి ఎక్కువ రావు, ఇమేజ్ పోల్కి ఎక్కువ సజెస్ట్ చేస్తుంది, ఇమేజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, దృశ్యాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు రాదర్ దాన్ టెక్స్ట్. అందుకే ఎక్కువ వస్తాయి. అందుకే నాకైనా ఎక్కువ వస్తున్నాయి, ఆదిరెడ్డికైనా ఎక్కువ వస్తున్నాయి. నాకు ఇంకోటి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ చూస్తుంది యూట్యూబ్ అనేది. యూట్యూబ్ కోర్సులు పెట్టడం కాదు, యూట్యూబ్ మెయిన్గా టెస్ట్ చేసేది కన్సిస్టెన్సీ. ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక కేటగిరీకి ఫిక్స్ అవ్వాలి, ఆ కేటగిరీ బేసిస్ మీదే వీడియోలు చేయాలి. ఇప్పుడు నేను బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ రిలేటెడ్గా చేస్తా, నాన్ స్టాప్ చేస్తా, 24/7 చేస్తా. మిడ్నైట్ ఫస్ట్ అప్లోడ్ నేనే చేస్తా 90%. ప్రతి అప్డేట్ ఇస్తా. నేను యూట్యూబ్లోని ఫీచర్స్ అన్నీ వాడతా, షార్ట్స్ వాడతా, లాంగ్ వీడియోస్ వాడతా, లైవ్ పెడతా, కమ్యూనిటీ పోస్టులు పెడతా, కమ్యూనిటీ పోస్ట్లో టెక్స్ట్ పోల్లు పెడతా, ఇమేజ్ పోల్లు పెడతా. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒక అల్గారిథం రన్ చేస్తుంది. కొత్త అప్డేట్ వచ్చింది చూసారా, 2024 కొత్త అప్డేటు. మనకు తెలియదు, కోర్సులు అమ్మడమే. అప్డేట్ ఏంటి, ఎవ్రీ 14 డేస్కి అది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అప్డేట్ అయినప్పుడల్లా ఇప్పుడు నా ఛానల్ ఉందనుకో, నేను ఎంత అప్డేటెడ్గా ఉన్నాను, ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాను, నేను ఒక టైం అంటే ఆ టైంకి అప్లోడ్ చేస్తాను. సో వీడు పలానా జోనర్లో పలానా వీడియోలు యూట్యూబ్ ఫీచర్లు బీభత్సంగా వాడుతున్నాడని చెప్పి పుష్ ఇస్తుంది. పుష్ అంటారు, ఆ పుష్నే మనం రీచ్ అంటాం. అందుకు నాకు రీచ్ వస్తుంది. ఇప్పుడు నా కమ్యూనిటీ పోస్టులు చూస్తే వెళ్ళి చూడండి, నేను ఖాళీగా ఉన్న రోజు ఏదో ఒకటి పెడతా, షార్ట్లు కూడా ఏదో ఒకటి పెడతా, వీడియోలు అయితే రోజుకి 4-5 పెడతా, అర్ధరాత్రి కూడా 4 గంటలకు మిడ్నైట్ రివ్యూ పెడతా. అందుకు నాకు పుష్ ఇస్తుంది. అంతే తప్ప 22,000 2 లక్షలు అంటే రేపు పొద్దున్న 1,00,000 వస్తే 1 మిలియన్ వస్తే ఏమైపోతారో ఛాన్స్ ఉంది. మీకు ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ వెళ్ళి నా షార్ట్స్లో పాపులర్ షార్ట్స్ చూడండి. లాస్ట్ ఇయర్ నేను 4 వారాలు అయిన తర్వాత ఛానల్ పెట్టా విత్ 0 సబ్స్క్రైబర్స్. సీజన్ ఎండ్ అయ్యేసరికి నాకు 14,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. బట్ నాకు 2 లక్షలు 1.5 వ్యూస్ షార్ట్లు కూడా వచ్చాయి. మరి అవి కూడా బాటేనా? అసలు బాట్ అంటే ఏంటి? డిఫైన్ బాట్, చెప్పండి. బాట్ అంటే ఏంటి తెలియదు. యూట్యూబ్ని ఎవడైనా మ్యానిపులేట్ చేయగలరా ఓట్లు? బాట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్ 4 అయితే ఉంటే సరిపో. యూట్యూబ్ ఎలాగా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకోవాలి. నేను ఐటీ ప్రొఫెషనల్ 12 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను 3 ప్రాజెక్టులు చేస్తున్నా. 3 ప్రాజెక్టులో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, ఈ అనలిటిక్స్ మీద అల్గారిథం మీద. నాకు తెలుసు, నేను 1.5 year రీసెర్చ్ చేసి దిగాను నిన్న లాస్ట్ ఇయర్. సో అలాంటిది నేను అంత కష్టపడి నా బతికేది నేను బతుక్కుంటూ, నేను నా వీడియోలు ఏదో నేను చేసుకుంటూ కింద మీద చేసుకుంటూ ఎవరి హెల్ప్ లేకుండా చేస్తుంటే బాట్ ఓట్లు అనడం చాలా రాంగ్. మీరు బాట్ ఓట్లు చేస్తున్నారేమో, అందుకే ఇలా థాట్ వచ్చిందేమో. ఐ హోప్ ఇప్పటికైనా యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో మై డియర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్కి తెలుసుకున్నాడని అనుకుంటున్నాను నేను. తెలుసుకోకపోతే ఒక లైవ్ పెట్టండి, లేకపోతే ఒక పాడ్కాస్ట్లో పెట్టండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తా. యూట్యూబ్ అంటే ఏంటి, అనలిటిక్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, అల్గారిథం ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు పుష్ ఎలా ఇస్తుంది, యూట్యూబ్ ఫీచర్స్ని ఎలా వాడుకోవాలి, ఎన్ని రోజులకి అల్గారిథం అప్డేట్ అవుతుంది, మానిటైజేషన్ పాలసీస్ ఏంటి, తమ్నేల్ గురించి మాట్లాడదాం, తమ్నేల్ కాపీరైటెడ్ తమ్నేల్స్ గురించి మాట్లాడదాం, అసలు తమ్నేల్ వేరే వాళ్ళు పెట్టొచ్చా లేదా మాట్లాడదాం, ఇమేజ్ పోల్స్లో వేరే వాళ్ళు ఇమేజెస్ పెట్టొచ్చా లేదా మాట్లాడదాం, స్ట్రైక్ వేయాలంటే ఏంటి, కౌంటర్ స్ట్రైక్ వేయాలంటే ఏంటి, ఫెయిర్ యూజ్ ఆఫ్ పాలసీ అంటే ఏంటి, అన్నీ క్లియర్గా నేను చెప్తా. నేను ఫ్రీగా చెప్తా. యూట్యూబ్ది కావాలంటే ఓ వీడియో చేస్తా. నేను మీలాగా అమ్ముకోను, నేను చదువును అమ్ముకోను, నేను షేర్ చేస్తా. నేను ఫ్రీగా యూట్యూబ్ అంటే ఏంటో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా. ఆఫ్టర్ డిసెంబర్ ఫ్రీ, దిస్ కోర్స్ ఈజ్ ఫ్రీ. ఓకేనా? నా సబ్స్క్రైబర్లు నా వ్యూస్ బేసిస్ మీద కాకుండా నా నాలెడ్జ్ బేసిస్ మీద చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా చెప్తా. 1.5 year రీసెర్చ్ చేశాను అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. మీకు ఇంకా ఏమైనా ఆఫ్లైన్లో కావాలంటే మెయిల్ చేయండి, నేను మొత్తం నా రెజ్యూమ్ డీటెయిల్స్ అన్నీ పంపుతా. ఓకేనా? ఒకడి మీద పాయింట్అవుట్ చేసే ముందు మన కన్సిస్టెన్సీ ఏంటో తెలుసుకోవాలి. మీరు చెప్పేది ఒక మాట వినరు, ఎంతసేపు ఆదిరెడ్డిని గోకితే ఏం వస్తుంది? ఏం రాదు. అక్కడ ఆయన రిప్లై ఇవ్వడు. మాకు తెలుసు మీరు ఎందుకు గోకుతున్నారో. మీరు గోకితే ఆయన రిప్లై ఇస్తే అప్పుడు కొంచెం రీచ్ పెరుగుద్దేమని. ఎందుకు అక్కడ ఏం సీనే లేదు. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అని చెప్పి వదిలేశారు అంతే. బట్ నేను అలా కాదు, నన్ను గెలిగితే నేను ఊరుకోను. ఇంకోటి తమ్నేల్ గురించి అన్ని ఎందుకు ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆదిరెడ్డి ఒక్కడైనా పెడుతున్నాడు
తమ్నేల్ అలాగా అందరూ పెడతారు కదా తమ్నేల్. ఎవరు తమ్నేల్ డిలీట్ చేయట్లేదు చెప్పు ఎవరు డిలీట్ చేయట్లేదు? బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు నేను పేర్లు చెప్తా. ఆదిరెడ్డి ఒక్కలే కాదు డిలీట్ చేస్తుంది, అందరూ డిలీట్ చేస్తున్నారు. న్యూస్ బౌల్ ఆయన డిలీట్ చేయట్లేదా? దిస్ ఈజ్ ఫనీ డిలీట్ చేయట్లేదా? సురేంద్ర స్కందపూరి సురేంద్ర అని ఆయన ఉంటే 2 రోజుల ముందే డిలీట్ చేశారు ఆయన. టాప్ వ్యూస్ డిలీట్ చేయట్లేదా? అక్క గొడచారి అక్క డిలీట్ చేయట్లేదా? నేను డిలీట్ చేస్తున్నా. ఎందుకు డిలీట్ చేస్తున్నామంటే ఇంతకుముందు ఆ పాలసీ లేదు. ఇప్పుడు ఆ పాలసీ ఏంటంటే కాపీ రైటెడ్ ఇమేజెస్ తమ్నేల్లో పెట్టకూడదు. అంటే 100% కాదు, పెట్టినా వాళ్ళు ఒప్పుకుంటే నో ప్రాబ్లం. వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళు స్ట్రైక్ వేస్తే మాకు ప్రాబ్లం. అప్పుడు కూడా మేము మెయిల్ పెట్టవచ్చు, ఇలా ఫెయిర్ యూజ్ ఆఫ్ పాలసీ ప్రకారమే పెట్టుకున్నాం అని చెప్పవచ్చు. బట్ ఇదంతా ప్రాసెస్ ఎందుకురా బాబు అని చెప్పి తమ్నేల్ డిలీట్ చేస్తున్నాం. దట్టు హౌస్మేట్స్లో వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా పొరపాటున స్ట్రైక్ వేస్తే ప్రాబ్లం, ఎంత కష్టపడి చేసిందంతా పోతుంది అని చెప్పి అందుకే డిలీట్ చేస్తున్నాం అంతే. లేకపోతే అందరూ ఆల్మోస్ట్ యూట్యూబ్లో కాపీరైటెడ్ తమ్నేల్సే పెడతారు, అంతకుమించి ఏం లేదు. అది మీకు కూడా తెలుసు. కావాలని చెప్పి రచ్చగొట్టడం. ఓన్లీ ఆదిరెడ్డి అంటే ఆదిరెడ్డి టాప్లో ఉన్నాడు కాబట్టి ఆదిరెడ్డిని గెలిగితే ఆ వ్యూస్ ఇక్కడికి వస్తాయని చెప్పి అవ్వో జనాలు అంత తెంగరో లేరు. ఆయన రిప్లై ఇవ్వడు, వేస్ట్. ఎందుకు ఈ వ్యాపారం ఇంకేదైనా చేసుకుని ఆ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూలు చెప్పుకుని బెస్ట్. అదేదో వెళ్తుంది కదా, ఎలాగో రానున్న రోజుల్లో అది కూడా వర్కౌట్ అవ్వదు, ఓకేనా? సో దయచేసి పక్క వాళ్ళకి వెళ్ళకూడదు. అప్పుడు కూడా నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే తప్పు, చాలా తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడాను. నేను అప్పుడు కూడా నేను క్లియర్గా చెప్తున్నా, నేను ఇది ఆదిరెడ్డి బ్రోకి ఆల్రెడీ చెప్పే మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసినా చేస్తారు. అది జరిగినప్పుడు ఫస్ట్ నాలాంటోడు నేను చూసే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆదిరెడ్డి మీద కరెక్ట్గా చేసావు బ్రో, సరైనోడు నువ్వని చెప్పి నీకు మెసేజ్ కూడా పెట్టా. ఆదిరెడ్డి కొంచెం హిపోక్రైట్లా తయారయ్యాడని చెప్పి. కానీ తర్వాత ఆ రోజంతా ఆలోచించిన తర్వాత లేదు ఇది రాంగ్, ఇది మనం ఆ ఎమోషన్ మీద వెళ్ళకూడదు. ఆదిరెడ్డిది రాంగ్ కాదు, ఆదిరెడ్డి రాంగ్ అయితే ఒక 10 to 20% అంటే ఆ వీడియోలో చెప్పా. 80% నీ మనవడిదే రాంగ్ అని చెప్పి నేను వెనక్కి తీసుకున్నా. అది కూడా ఇప్పుడు ఆనెస్ట్గా కన్ఫెస్ చేస్తున్నా. నేను ఆదిరెడ్డి బ్రోకి ఎప్పుడో చెప్పాను, నువ్వు దాన్ని యూజ్ చేసుకుందా అనుకుంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చెప్పేస్తున్నాను నేను క్లియర్గా. నువ్వు ఎలాగంటే మీరు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. ఇప్పుడు నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు ఆ ఫస్ట్ వీడియో చూసి. స్టార్టింగ్ ముక్కలు మా వైపు చూపిస్తే ఆవేశంగా నేనేమో ఇన్స్టాలో పెట్టేసి మీకు మెసేజ్ చేసి మీరు ఎలాగో రిప్లై అవ్వరు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్ కాబట్టి మాకు ఇవ్వరు. బట్ చెప్తున్నా, సో జనాలు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు కన్నడాన్ని గజ్జి స్టార్ట్ చేశారు, గజ్జి స్టార్ట్ చేశారు. ఒక లాజిక్ పాడు ఉందా తెలుగు కన్నడ లాజిక్కి? ఏవేనంటే బిగ్ బాస్ అనే షో ఓవరాల్గా ఉండాలా, లాంగ్వేజ్ బేసిస్లో ఉండకూడదా? ఉంటే ఏంటి నీకు బాధ? ఏంటి బాధ చెప్పండి, ఉంటే ఏంటి బాధ? ఇప్పుడు బిగ్ బాస్ కన్నడ హిస్టరీలో తెలుగులో ఎప్పుడు వెళ్ళలేదా? తెలుగుడు విన్నర్ కూడా అయ్యాడు తెలుసా తెలీదా? ఓ ప్రేక్షకుడా, ఓ మైదరా, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, క్యూట్ బాయ్, వింటున్నావు కదా? తమిళ్లో కూడా మన తెలుగు వాళ్ళు విన్ అయ్యారు తెలుసా? క్యూట్ బాయ్ వింటున్నావా? మరి వాళ్ళు ఎందుకు రానిచ్చారు? వాళ్ళు ఎందుకు గెలిపించారు? కన్నడ బిగ్ బాస్లో మన తెలుగు వాళ్ళు ఎందుకు రానిచ్చారు? మన తెలుగు వాళ్ళు ఎందుకు విన్ చేయించారు? హిందీ బిగ్ బాస్లో కూడా ఎందుకు రానిచ్చారు? హిందీ బిగ్ బాస్లో కూడా రన్నర్ అప్ వరకు కూడా ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఓకేనా? అందరినీ ఒకలాగే చూడాలి. అందుకే ప్రాంతీయ భేదాలు, లాంగ్వేజ్ భేదాలు లేకుండా చూస్తారు. నా దరిద్రం ఏంటంటే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ మీకు తెలియవా? జనాల్ని ఇర్రెక్కించి అటుపక్క వర్గాన్ని మనం మ్యానిపులేట్ చేసి వ్యూస్ పెంచుకోవడం కోసం. పాపం వాళ్ళు కూడా అలాగే మ్యానిపులేట్ అయిపోతారు. వాళ్ళది ఏం తప్పలేదు. మనం మాట్లాడే డిక్షను మాటలు చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి కదా. ఆ గజ్జి బాగా అంటించారు, వాళ్ళు అలా కొట్టుకున్నారు. ఇప్పుడు గౌతమ్ది ఆనెస్ట్గా చెప్పండి, మీరు ఎలాగో లైవ్లు చూడట్లేదు, మెయిన్ ఎపిసోడ్ చూడట్లేదు, జస్ట్ బికాజ్ గౌతము తెలుగు అనే కాన్సెప్ట్ వాడుకుంటే ఆ ఓటింగు ఆ ఫ్యాన్స్ అంతా మీరు చూసేస్తారనే కదా. ఇదే కదా తింగర తెలియదు, అట్లా వర్కౌట్ అవ్వదు. వాళ్ళేమన్నా తింగరోలు కాదు, మన గురించి తెలుసు. మనం లాస్ట్ టైం అమర్దీప్కి కూడా అలాగే చేసాం. పల్లవి ప్రసాద్ మీద గ్రెడ్జ్ అమర్దీప్ మీద చూపించమాట ఆ ఫేవరిజం. ఎంత ఫేవరిజం అంటే మనం మాట్లాడేస్తున్నాం పద్ధతుల గురించి, ఆదిరెడ్డి గురించి. ఏంది తప్పుడు మ్యాటర్ పెడతాడు తమ్నేల్ అని చెప్పి మనం ఎన్ని పెట్టాము. అమర్దీప్ ఎలిమినేట్ అయిపోతున్నాడని చెప్పి పెట్టారు మనం. 13th వీక్ ఫుల్ వ్యూస్, తర్వాత వచ్చేసరికి స్టార్ ఇండియా నుంచి రాంగ్ అప్డేట్, వ్యూస్ వచ్చే డబ్బులు వచ్చాయి. ఎవడు మిస్లీడ్ చేస్తున్నాడు జనాల్ని? నేను చెప్పింది ఎవరైనా గమనిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవడు మిస్లీడ్ చేస్తున్నాడు దీన్ని? ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు? ఇది మనం మాట్లాడొచ్చా? మనం చేసేవి అన్నీ తుప్పాస్ పనులు. మనం తుప్పాస్ పనులు చేసి పక్కన పాయింట్అవుట్ చేయొచ్చా? అసలు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అందుకే నేను చెప్తున్నా, యువర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నేనేమన్నంటే మన బిగ్ బాస్ రివ్యూ కమ్యూనిటీ చాలా చిన్నది. ఈ గలీజ్ పనులు ఆపియండి. మీ పనులు మీరు చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా.
ఎందుకు ఈ గజ్జితం వద్దు, మీరు ఇందులో ఉండొద్దు అనుకున్నారు అనుకో, ఎలాగో రీచ్ రావట్లేదు కదా, వదిలేయండి. వదిలేసి ఆ రివ్యూస్, ఆ ఫ్యాక్ట్స్ ఏదో చెప్పుకోండి. యూట్యూబ్ అల్గారిథం గురించి ఏదో మీ యూట్యూబ్ అది మార్స్లో పనిచేస్తుందేమో మీ యూట్యూబ్, అలాగా ఇక్కడ భూమి మీద ఈ గ్రావిటేషన్ పుల్కి నేను చెప్పినట్టే పనిచేస్తుంది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కోండి. అమ్మేస్తే సరిపోద్ది. తెలుసుకోవాలి యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు అల్గారిథం బేస్ అప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసు, అసలు ఎలా బిహేవ్ చేస్తే తెలుసు. అసలు మీకు అసలు ఏం తెలుసు అని చెప్పి ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుతున్నారు, ఏం తెలుసని యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి మాట్లాడుతున్నారు. యూట్యూబ్ థంబ్నెయిల్ మీద ఇంకెవరు ఏం రాయలేదా? ఇంక ఏ రివ్యూరు రాయలేదా? ఎందుకు అక్కడి నుంచి కెలిగితే రాదు, రియాక్షన్ రాదు. ఎందుకు వస్తుంది రియాక్షను? ఈ చిలిప్ పనులు ఆపేసి మీ పని మీరు చూసుకోండి. ఓకేనా? ఐ హోప్ మీరు ఈ వీడియోకి రివర్ట్ చేయరు అని అనుకుంటున్నా. చేస్తే మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. లేదా లైవ్ పెట్టండి, నేను జాయిన్ అవుతాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. యూట్యూబ్ ఎలా బిహేవ్ చేస్తుంది, తెలుగు బిగ్ బాస్ రివ్యూస్ ఎలా చెయ్యాలి, అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, మీకు అసలు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియట్లేదు. అసలు అది ఏంటి, ఎలా చూడాలి, 24/7 ఎలా చూడాలి, దానికి అనాలిసిస్ ఎలా చేయాలి, దానికి రివ్యూ ఎలా చేయాలి చెప్తాను. ఓకేనా? ఈ గోకడం, గోకించుకోవడం, కిలికించుకోవడం, లాస్ట్లో అందరితో వేయించుకోవడం అవసరమా చెప్పండి? ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకో వీడియో వద్దనుకుంటున్నాను. చిలిప్పల్ని మానియండి మై డియర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం.